లైక్ షేర్ సబ్స్క్రైబ్. మామిడికాయ పులిహోర రెడీ. యమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నర్మదా స్టూడియోస్. ఇవాళ మనం ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నాము. అది ఏంటి అంటే మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోరకు కావలసిన పదార్థాలు: మామిడికాయ, పల్లీలు, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ముందుగా మనం మామిడికాయని ఇలా పైన పొట్టు తీసేసుకోవాలండి. మామిడికాయ పైన పొట్టు తీసేసాం కదండి. ఇప్పుడు మనము ఈ విధంగా తురుముకోవాలి. మనం ఎవ్రీడే నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది, లేదా మార్నింగ్ అయినా వండుకుంటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు అనుకున్న రోజు ఇది మనము చాలా ఈజీగా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇప్పుడు మ్యాంగోస్ దొరికే సీజన్లో కాకుండా అప్పుడు మనం తీసుకొని ఇలా తురుముకొని కొంచెం పసుపు, సాల్ట్ మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది 3-4 months అయినా సరే, 5 months అయినా సరే ఉంటుంది. అది మనం ఆ మిక్స్ చేసుకున్న తీసుకొని మనం జస్ట్ అన్నంలో కలిపేసుకొని ఇది పోపు పెట్టేసుకుంటే మనకి మ్యాంగో పులిహోర తయారవుతుంది. మామిడికాయని ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు మన ఇష్టం అండి. కొంచెం ఎక్కువ కలర్ ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే లేదు, మాకు లైట్గా కావాలంటే లైట్గా వేయచ్చు. సరిపడా ఉప్పు, ఇవి రెండు వేసి ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇది ఎక్కువ మ్యాంగోస్ ఉంటే మనకి అవి ఎక్కువ కూడా మనం ఇలా తురుము చేసుకొని ఇలాగే సేమ్ పసుపు, ఉప్పు కలుపుకొని మనం బయట పెట్టినా కూడా చాలా రోజులు ఉంటుంది. కానీ దానికి సరిపడా ఉప్పు, పసుపు కలుపుకుంటేనే బయట ఉంటుంది. లేదు కొంచెం ఎక్కువ తక్కువ అయ్యిందంటే మనకి పాడయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానికోసం నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మామూలు డీ ఫ్రిడ్జ్లో అయినా వేసుకోవచ్చు, లేదా కిందైనా పెట్టేసుకోవచ్చు. సో అవసరం ఉన్నప్పుడు తీసుకొని మనం ఇది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వైట్ రైస్ తీసుకున్నామండి. అంటే నేను ఇప్పుడే వండుకున్నాను. యాక్చువల్గా అయితే మనము నైట్ మిగిలిపోయిన అన్నం కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పులిహోర అనగానే చింతపండు, నిమ్మకాయతోనే మనం చేస్తాం అనుకుంటాం, కానీ మ్యాంగో పులిహోర, మామిడికాయ పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాంగో ఇది మనము తురుముకున్నాం కదా, ఇది తీసుకొని రైస్కి ఇలా అన్నం ఏంటంటే కొంచెం ఇలా పొడి పొడిలాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మనం కలుపుకొని దీనికి మొత్తం పట్టిస్తాం. సాల్ట్ మీరు టేస్ట్ చూసుకొని రైస్ కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని మీకు ఇంకా సాల్ట్ పడుతుంది అంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు. కాబట్టి మన రుచికి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇది నేను వేడన్నమే పెడుతున్నానండి. చింతపండు పులిహోర కన్నా, లెమన్ నిమ్మకాయ పులిహోర కన్నా ఇదే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇలా మనం బాగా మిక్స్ అయ్యేలాగా పెట్టుకొని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మనకి లంచ్ బాక్స్లోకి ఈరోజు కూరగాయలు ఏం లేవు, సో మనకి ఎలా ఇప్పుడు లంచ్ బాక్స్ ఎలా పంపించాలి అనుకుంటే హ్యాపీగా ఇది టకాటకా చేసేసుకున్నాం అనుకోండి, లంచ్ బాక్స్కి పెట్టేసి పంపించేయచ్చు. సో దీంట్లోకి వేరే మనం ఎలా చట్నీ అది కలుపుకోవాలన్న అవసరం కూడా లేదు. అవసరమైతే పెట్టుకోవచ్చు, లేదంటే ఉట్టిదైనా కూడా, ఉట్టి పులిహోర కూడా చాలా బాగుంటుంది. సో మనకి టేస్ట్ చూసుకుంటే ఏంటంటే పులుపు, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసుకున్నాను. మన ఇంట్లో మినపప్పు ఉన్న మినపగుండ్లు వేసుకున్నా బాగుంటుందండి. ఇందులో మనం జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకుంటున్నాము.
ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాము. ఎండుమిర్చి అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాము. పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్నాము. పసుపు వేసుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం మామిడికాయ తురుములో పసుపు వేసుకున్నాం కదా, సో ఇప్పుడు పసుపు వేయాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పుడు తాలింపు పెట్టడం అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకుందాం. ఈ తాలింపుని ఇందులో వేసేసుకుందాం రైస్లో. యాక్చువల్గా మనము ముందే మ్యాంగో తురుము పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తీసుకొని, సో మనకి ఇంత టైం కూడా పట్టదు, చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మనకి మ్యాంగోకి ఇది కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసాం కదా, సో కొంచెం కారం కారంగా కూడా ఉంటుంది. మనం చింతపండు పులిహోర చేసుకుంటాము, కానీ ఏంటంటే అది చాలా లాంగ్ ప్రాసెస్, ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి చాలా ఈజీగా, డిఫరెంట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ప్లస్ మనకి చింతపండు కొంతమంది డాక్టర్స్ చెప్తారు చింతపండు ఎక్కువ తినొద్దు అది అని చెప్పేసి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయని. సో చింతపండు ఎక్కువ తినొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే మ్యాంగో మనకి ఎటువంటి హాని కాదు, చాలా మంచిది కాబట్టి, సో మామిడికాయతో మనము పులిహోర చేసుకుంటున్నాం. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో మా బేబీకి తినిపిస్తాను, తనే మీకు చెప్తుంది. మమ్మల్ని Yummy! Like, share, subscribe. మా ఈ మామిడికాయ పులిహోర కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.